హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. అదే పొడుపు కథలు. ఇంగ్లీష్లో మనం రిడిల్స్ అని అంటాము. మీకు ఒక 10 క్వశ్చన్లు ఇస్తాను. వాటిలో ఎన్ని ఆన్సర్ చేశారో మీరు కామెంట్లో పెట్టాలి. ఓకేనా? మీకు ఒక 10 సెకండ్లు ఇస్తా. ఆ 10 సెకండ్ లోపల మీరు గెస్ చేయాలి. గెస్ చేయలేదు అంటే మీరు ఆ పాయింట్ కోల్పోతారు. మీకు నేను ఆన్సర్ చెప్పేస్తాను. మరి మొదలు పెట్టేద్దామా? సంవత్సరంలో ఏ నెలలో 28 రోజులుంటాయి? చెప్పండి, మీకు చాలా టైం ఉంది. ఆన్సర్ అన్ని నెలలు. ఎందుకంటే అన్ని నెలల్లో 28 రోజులుంటాయి. ఎవరికి ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి రెండో ప్రశ్న చూసేద్దామా? ఇది పైకి వెళ్తుంది కానీ ఎప్పుడు తగ్గదు. ఏంటిది? చెప్పండి. ఆన్సర్ మీ వయస్సు. మీ వయస్సు ఎప్పుడు పైకే వెళ్తుంది, ఎప్పుడు కిందికి రాదు. ఎవరికి ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మూడో ప్రశ్న కరెక్ట్గా మీరు దాన్ని ఉపయోగించే ముందు ఏమి పగలగొట్టాలి? ఆన్సర్ గుడ్డు. మరి ఇప్పుడు 4వ ప్రశ్న చూసేద్దామా? ఏ ప్రశ్నకు మీరు ఎప్పటికీ అవును అని సమాధానం చెప్పలేరు? ఆలోచించండి. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేనా? ఆన్సర్ మీరు ఇంకా నిద్రపోతున్నారా అని ఎవరైనా ప్రశ్న అడిగితే మీరు ఆ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీరు నిద్రపోతున్నారు కాబట్టి. మరి 5వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? రంధ్రాల్లో నిండి ఉన్నా కూడా నీళ్ళని నింపుకునేది ఏమి? ఆన్సర్ స్పంజ్. ప్రశ్నకి వెళ్ళిపోదామా? నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఉంటా, ముసలి అయినప్పుడు పొట్టిగా ఉంటా. నేను ఏమిటి? ఆన్సర్ కొవ్వొత్తు. మరి 7వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? ఒక అంతస్తుల ఇల్లుంది. అందులో ప్రతి వస్తువు పసుపు రంగులోనే ఉంటుంది. పసుపు గోడలు, పసుపు తలుపులు, పసుపు ఫర్నిచర్. మరి మెట్లు ఏ రంగులో ఉంటాయి? ఆలోచించండి. ఆన్సర్ ఏంటో తెలుసా? మెట్లు లేవు. ఎందుకంటే ఇది ఒక అంతస్తుల ఇల్లు, అంటే ఒకటే ఫ్లోర్ ఉంటుంది. అందుకని మెట్లు ఏ రంగులోనూ ఉండవు. నాకు తెలుసు, కొంతమంది మెట్లు కూడా పసుపు రంగులోనే ఉంటాయి అనుకుని ఉంటారు. వాళ్ళకి పాయింట్ పోయింది. ఇప్పుడు 8వ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వర్షంలో ఒక గొడుగు లేదా టోపీ లేకుండా బయట ఉన్న వ్యక్తి తలపై ఒక్క వెంట్రుక కూడా తడిసిపోలేదు. ఎందుకు? ఆలోచించండి. ఆన్సర్ ఏంటో తెలుసా మీకు? అతనికి బట్టతల ఉంది కాబట్టి ఆయనకి వెంట్రుకలు తడిచిపోవడానికి వెంట్రుకలే లేవు. 9వ ప్రశ్నకి వెళ్ళిపోదామా? ఎండబెట్టినప్పుడు ఏది తడిగా ఉంటుంది? ఆన్సర్ టవల్. ఇప్పుడు 10వ ప్రశ్నకి వెళ్ళిపోతామా? ఇదే లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోకి. 10వ ప్రశ్న ఏమిటి అంటే, ఎప్పుడు మీ ముందే ఉంటుంది కానీ మీకు కనిపించదు. ఏమిటది? ఆలోచించండి. ఆన్సర్ ఏమిటో తెలుసా? మీ భవిష్యత్తు.
మీకు ఈ పొడుపు కథలు అనేవి నచ్చినట్టుగా నాకు అనిపించింది. అలా మీకు నచ్చుంటే కామెంట్ సెక్షన్‌లో ఒకసారి కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.